మంత్రి టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో నిఘా వైఫల్యం ఉంది అని ఆయన చెప్పారు. టీడీపీ కార్యకర్త హత్యకు ముందే సోషల్ మీడియాలో రిప్పన్ పెట్టారని ఆయన చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో పెట్టిన ఫోటో పోలీస్ దృష్టికి వెళ్లలేదా అని ప్రశ్నించారు. మంత్రులపై నిఘా పెట్టిన వాళ్లు నేరస్తులపై పెట్టరా అంటూ టీజీ భరత్ ప్రశ్నించడం జరిగింది. మంత్రులపై నిఘా పెట్టిన వాళ్లు నేరస్తులపై పెట్టరా అని, మంత్రులు ఎక్కడికి వెళ్లినా ఆరా తీస్తారు కదా, జైలు నుంచి బెయిల్పై బయటకొస్తూ మళ్లీ జైలుకు వెళ్తానని చెప్పాడు అని చెప్పి టీజీ భరత్ చెప్పడం జరిగింది. కర్నూలులో టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ హత్యను మంత్రి టీజీ భరత్ సీరియస్ గా తీసుకున్నారు. ఇందుకు ఇంటెలిజెన్స్ వైఫల్యం అనేది మంత్రి ఆరోపణ. కర్నూలులో శాంతి భద్రతలు కూడా సమస్య తలెత్తుందన్నది ఆయన ఆరోపిస్తున్నారు. ఈ విషయాలపై మాట్లాడడానికి మనతో మంత్రి టీజీ భరత్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం. ఇంతియాజ్ మర్డర్ ఎలా జరిగిందండి? వెరీ ప్లాన్డ్ మర్డర్ అండి. ఇప్పుడే నేను ఇక్కడ మీతో ప్రెస్లో మాట్లాడేప్పుడు మా వాళ్ళు కూడా తీసి చూపించారు సార్. సోషల్ మీడియాలో 1 వీక్ బ్యాకే రిప్పన్ పెట్టారు. సో ఇట్ ఈస్ అ ప్లాన్ మర్డర్. నాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే వారం రోజుల క్రితమే ఇంతియాజ్ చనిపోయినట్టు సోషల్ మీడియాలో పెట్టేశారు. అంటే నా వరకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఖచ్చితంగా పోలీసు వాళ్ళకి ఇంటెలిజెన్స్ వాళ్ళకి పోవాలి కదా. మా వరకు వచ్చిందంటే ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ అ ప్లాన్ మర్డర్. ఎందుకంటే ఆ A1 ముద్దాయి ఎవడైతే ఈరోజు FIR రైజ్ అయిందో మర్డర్ కేసు అయిన తర్వాత, ఆ A1 ముద్దాయి వచ్చి ఆల్రెడీ 2 to 3 వీక్స్ ముందే డబ్బులు ఇచ్చేసి కాంట్రాక్ట్ అంతా ప్లాన్ చేసేసి A2కి 3కి ఇచ్చి ప్లాన్ చేశారని. అక్కడ ఏం జరిగిందంటే మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జావిద్ అని ఒకడు ఉన్నాడు, A4లో ఉన్నాడు. వాడిని వాడుకున్నారు బయటికి రప్పించేకి, ఇంతియాజ్ని రప్పించేకి, ఏదో పనికిరాని సబ్జెక్ట్ని రెచ్చగొట్టి దాన్ని ఎట్లా క్రియేట్ చేయాలనుకున్నారంటే ఏదో జరిగింది చిన్న గొడవ, ఆ గొడవల్లో మాటలు పెరిగిపోయినాయి, దాంతో కొట్టుకొని మర్డర్ అయింది అనేది తేవాల సబ్జెక్ట్ అనుకున్నారు. బట్ రియాలిటీ ఏమంటే 1 వీక్ బ్యాకే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను మెహబూబ్ ఏదైతే ఖాన్ బ్రదర్స్ ఉందో ఆయన పైన చెప్పాను నేను CA గారికి, బాస్ ఇట్లా వచ్చింది ఇన్ఫర్మేషన్ స్ట్రిక్ట్ గా తీసుకోండి, ఏమన్నా ఉందంటే మాత్రం కరెక్ట్ కాదు, థ్రెట్ ఉంది. ఎందుకంటే ఎవడైతే ఈ గొడవ జరిగిన అతను పోలీస్ జైలు నుంచి రిలీజ్ అవుతున్నాడు, బెయిల్లో వస్తున్నాడు, ఏమో వస్తున్నాడు, ఆడ చెప్పొచ్చాడంట నేను త్వరలో వస్తాను, ఉంది ఒకటి అయిన తర్వాత మరి నేను తొందరలో వస్తాను. అట్లా బిహేవియర్ ఉంటే ఇంకెక్కడికండి ఎండ్? అంటే కర్నూలులో రౌడీ ఎలిమెంట్స్ ఆ స్థాయిలో రెచ్చిపోతున్నారని ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ తాలూకా సంబంధించిన వాళ్ళే రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఈ రోజు వరకు 3-4 మర్డర్లు కర్నూలులో జరిగినాయి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత. దీంట్లో ఫస్ట్ ఈ రోజు జరిగిన దాంట్లో టీడీపీకి సంబంధించిన వ్యక్తి. బట్ ఈ 3-4 మర్డర్లు జరిగినవి కూడా అందరు కూడా వైఎస్ఆర్సీపీ తాలూకా మనుషులే ఉన్నారు. సో రౌడీ ఎలిమెంట్స్ అనేవాళ్ళు పెరిగిపోతున్నారు. రౌడీ ఎలిమెంట్స్ కి మరి ఒక పెద్ద గొప్ప నాయకుడు షెల్టర్ ఇవ్వాలనేది ప్లాన్ చేస్తున్నాడు. ఆయన ఏమనుకున్నా అంటే ఫ్యూచర్ లో ఆయన టికెట్ వస్తుందనో లేకపోతే గెలుస్తాడనో, ఇట్లా చేస్తే వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆ రకంగా బిహేవియర్ ఉన్నాడు కదా, సో నేను ఇట్లా బిహేవ్ చేస్తే ఆయన ముఖ్యమంత్రి అయినాడు కదా, నేను ఏదైనా ఎమ్మెల్యే అయిపోతాం, మినిస్టర్ అయిపోతాడని అందరికీ ఎవడైతే ఈ రోజు జరిగిన మర్డర్లు కానీ ఇవన్నీ జరిగిందో ఆయనకు అంత సపోర్ట్ ఆయన ఇస్తున్నాడు, విచ్ ఇస్ నాట్ రైట్. యు ఆర్ ఎంకరేజింగ్ పీపుల్. అంటే నువ్వు ఇంకా ఎంకరేజ్ చేస్తున్నావు, మర్డర్లు చేయండి, తన్నండి, కొట్టండి, బూతులు చేయండి అనేది ఐ థింక్ దట్ పర్సన్ ఈస్ ట్రైంగ్ టు డూ. బట్ ఈ రోజు ఇంతియాజ్ విషయంలో మాత్రం చాలా బాధాకరం. నేను అందుకనే MRO గారికి కూడా ఆయన ఆత్మ శాంతి కలగాలంటే ఆయన వెంట పడిన సబ్జెక్ట్ని మీరు క్లియర్ చేయండి. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ లేదు, మీరు చెయ్యరు, నేను కూడా ఇస్తా, టీడీపీ వాళ్ళకి అందరికీ ఓపెన్ చెప్తా, మీకే లా అండ్ ఆర్డర్ వస్తుందని చెప్పాను నేను. ఐ అనౌన్స్డ్ 2 months బిఫోర్ క్యాడర్ మీటింగ్లో. మొన్న కూడా చెప్పాము మా MRO గారికి, మీరు యాక్షన్ తీసుకోండి, ఇప్పుడు జరిగింది నెక్స్ట్ వీక్లో మీరు యాక్షన్ తీసుకోండి. ఎందుకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ 20 ఉన్నాయనుకోండి, ఎందుకు నువ్వు 20 క్లియర్ చేయలే? వై యూ హ్యావ్ క్లియర్డ్ ఓన్లీ ఫ్యూ నంబర్స్? అది అయిన దాని తర్వాతనే కదా ఇది జరిగింది. వాడు కంప్లైంట్ ఇచ్చాడు, వాడిని వెంటబడి బయట వచ్చింది, వాడిని చంపేశారు. కర్నూలులో రౌడీ ముక్కలు రెచ్చిపోతున్నాయని తెలుగుదేశం కార్యకర్తనే దారుణంగా హత్య చేశారని మంత్రి టీజీ భరత్ ఆరోపిస్తున్నారు. వారం రోజుల క్రితమే ఇంతియాజ్ ఫోటో పెట్టి సోషల్ మీడియాలో రిప్ అని పెట్టారు. ఈ విషయం పోలీసుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు, ఇంటెలిజెన్స్ నిఘా వైఫల్యం అన్నది మంత్రి టీజీ భరత్ ఆరోపణ. కర్నూలులో నెలకొన్న పరిస్థితులపైన సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తాను, ఇలాగైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా రెచ్చిపోతే పరిస్థితి అదుపు తప్పుతుంది, దీన్ని ఖచ్చితంగా నియంత్రించాలి, కర్నూలులో పరిస్థితులు మారాలని మంత్రి టీజీ భరత్ అంటున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, NTV, కర్నూలు.